దివ్య చెప్పిన దాని ప్రకారం అపార్ట్మెంట్లో ఉండే ఎవరికీ హత్యతో సంబంధం లేదు. మరి హంతకుడు ఎవరై ఉంటారు? సంధ్యను చంపిన వాడెవరైనా సరే అపార్ట్మెంట్ గురించి పూర్తిగా తెలుసు. అంటే హంతకుడు అపార్ట్మెంట్కి చాలాసార్లు వెళ్ళి ఉంటాడు. సీసీటీవీ కూడా హ్యాక్ చేశాడంటే హంతకుడు కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మంచి ఎడ్యుకేటెడ్ కూడా. హంతకునికి పోలీసులు ఎంక్వైరీ ఎలా చేస్తారో బాగా తెలుసు. అందుకే ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేకుండా చేశాడు. అయినా సంధ్యను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇంత పర్ఫెక్ట్ మర్డర్ నా కెరియర్లోనే చూడలేదు. హత్య చేసిన వాడెవరైనా సరే ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న క్లూ వదులుతాడే. వేర్ ఈజ్ దాట్ క్లూ? ఎలా తెలుసుకోవాలి ఆ క్లూ గురించి? ఒకసారి అందరితో మాట్లాడితే కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేం. సో ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? హలో రంగా. రే శివ, ఎన్నాళ్ళైందిరా నీతో మాట్లాడి? ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా? ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను రా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అనుకున్నాను ఏదైనా పని ఉంటే తప్ప నువ్వు నాకు ఫోన్ చేయవు. ఏం కావాలో చెప్పరా? ఎల్బీ నగర్ సిగ్నల్ నుంచి 5 కిలోమీటర్ల రేడియస్లో సీసీటీవీ ఫుటేజ్ కావాలి. సరే రా, అరేంజ్ చేస్తాను. ఓకే, ఇట్స్ కాన్ఫిడెన్షియల్. సరే, నీకు మెయిల్ చేస్తాను. సార్, మీరు అడిగిన కాల్ రికార్డ్స్ అన్నీ మెయిల్కి వచ్చాయి. దివ్య ఏం చేస్తుంది? దివ్య కాల్ చేస్తుంది సార్, ఎంక్వైరీ కోసం. ఓకే. సంధ్య వాళ్ళ బాగున్నాడు కదా, అతని పేరేంటి? సార్, రాహుల్ సార్. రాహుల్. ఈ రాహుల్ గురించి నీ ఒపీనియన్ ఏంటి రాజా? చూడ్డానికి మంచి వాళ్ళనే ఉన్నాడు సార్. సంధ్య రాహుల్ని పెళ్లి చేసుకుని చెప్పినా కూడా ఒక మాట కూడా అనలేదు. సంధ్య చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాడు సార్. అంతేకాకుండా సంధ్య చనిపోయిన రోజు నుంచి అన్నీ తనే చూసుకుంటున్నాడు సార్. రాజా, ఈ కేసులో నీకెవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానించడానికి ఏం లేదు సార్, కానీ అందరినీ ఎంక్వైరీ చేశాం. అందరూ ఒకే సమాధానం చెప్తున్నారు, సంధ్యకి ఎవరు శత్రువులు లేరు అని. మరి సంధ్య ఆత్మహత్య గురించి నీ ఒపీనియన్ ఏంటి? అది కూడా అడిగాం సార్, దానికి కూడా అందరూ ఒకే సమాధానం చెప్తున్నారు, సంధ్యకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అని. సంధ్యకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, సంధ్యను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. మరి అలాంటప్పుడు సంధ్య ఎలా చనిపోయింది? అదే సార్, ఏమీ అర్థం కావట్లేదు. అందుకే ఈ కేసు ఇంత కాంప్లికేటెడ్ అయింది. మనం ఈ కేసులో ఎక్కడో ఏదో మిస్ అవుతున్నామయ్యా. వీఆర్ మిస్సింగ్ సంథింగ్. రామాయణంలో రాముడు లాంటి వాడికి రావణుడు అనే శత్రువు ఉన్నాడు. మహాభారతంలో అర్జునుడికి కర్ణుడు అనే శత్రువు ఉన్నాడు. అలాంటిది సంధ్య ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి. శత్రువు లేకుండా ఎలా ఉంటారు? మన కంటికి కనిపించిన శత్రువు ఎవరో ఖచ్చితంగా ఉన్నారు. వాడే సంధ్యను మర్డర్ చేసింది. ఖచ్చితంగా వాడే. విల్ ఫైండ్ హిమ్. వెళ్ళు. ఓకే సార్. హలో. ఓకే, ష్యూర్.
కేసులో కూడా ఎలాంటి క్లూస్ దొరకలేదు. హంతకుడు అందరిలాంటి వాడు కాదు. ఎలాంటి హంతకుడైనా దొరికిపోయేది ఒకటి ఫోన్, 2 సీసీటీవీ ఫుటేజ్. హంతకుడు ఈ రెండింటిని చాలా బాగా మేనేజ్ చేశాడు. రమ్య, చెప్పవే. ఏంటి, నువ్వు ఇంకా బయలుదేరలేదా? 10 minutesలో బయలుదేరుతాను. ఈరోజు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. రాత్రంతా కార్తిక్తో మాట్లాడుతూ కూర్చున్నావా? లేదే, కార్తిక్తో మాట్లాడి 1 week అవుతోంది. సరే సరే, త్వరగా రా, లేకపోతే బాస్ చంపేస్తాడు. సరే వస్తాను. ఈలోగా బాస్ని నువ్వు ఎలాగైనా మేనేజ్ చేయి. కార్తిక్ చెప్పు. 1 week నుంచి ట్రై చేస్తున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని ఇలా చేయడం. నేను తర్వాత మాట్లాడతాను. నీకోసం మీ ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చానో తెలుసా? ఒక్కసారి కూడా కలవలేదు. ఈవినింగ్ పబ్కి వెళ్దాం. ఏంటి పబ్బుకా? ఎన్నిసార్లు అడిగినా రాలేదు, ఇప్పుడేంటి కొత్తగా? ఎక్కడున్నావు? అన్నీ ఈవినింగ్ చెప్తాను. ఈవినింగ్ పబ్లో కలుద్దాం. ఓకే, బాయ్. హలో కార్తిక్. నీకోసం 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను. వస్తున్నాను. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. హలో హలో, నీ వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. 15 minutesలో అక్కడ ఉంటాను. ట్రాఫిక్లో ఉన్నాను. సరే సరే, త్వరగా వచ్చే. రమ్య చెప్పవే. ఎన్నిసార్లు కాల్ చేయాలి? కార్తిక్తో ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. బాస్ నీ గురించి అడిగాడు. రేపు మార్నింగ్ 9 కల్లా అందరినీ ఆఫీస్కి రమ్మని చెప్పాడు. అది కాదే. కార్తిక్తో కావాలంటే రేపు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటికెళ్ళు. సరే వస్తాను. హలో అమ్మా చెప్పు. ఆఫీస్ నుండి వచ్చేసావా? వచ్చానమ్మా. భోజనం చేసావా? చేశాను. రేపు మార్నింగ్ 7 కల్లా ఇంటికి వచ్చేస్తాం. మీ నాన్నగారు లాక్ తీసుకురావడం మర్చిపోయారు. ఫోన్ మాత్రం సైలెంట్లో పెట్టుకోకు. రాగానే కాల్ చేస్తాం, సరేనా? సరేనమ్మా. బాగా టైర్డ్ అయ్యాను. పడుకుంటాను. బాయ్. అబ్జర్వేషన్ నోట్స్. సంధ్య 9:45 వాళ్ళ అమ్మతో మాట్లాడింది. 9:50 ఫేస్బుక్లో ఫోటో అప్లోడ్ చేసింది. 10 నుంచి 10:30 మధ్యలో ఈ అరగంటలో ఏం జరిగిందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సార్, కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని తీసుకున్నావా? ఎస్ సార్, అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నాను సార్. ఐ ట్రై టు సాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్. నువ్వు సాల్వ్ చేస్తావని కదా ఈ కేసు నీకు అప్పగించింది. సరే అయితే ఉంటాను. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. ఓకే సార్. నా లైఫ్లో ఎన్నో కేసులు చూశాను, కానీ ఇంత కాంప్లికేటెడ్ కేసు చూడలేదు. ఏ కేసులో అయినా చిన్న మిస్టేక్ చేస్తారు, కానీ వీడే ఎలాంటి మిస్టేక్ చేయలేదు. ఎలాంటి క్లూ లేకుండా సంధ్యను చంపేశాడు. ఈ కేసులో ఎవరు సాక్షిలో ఎవరు హంతకులో తెలియట్లేదు. సార్, ఎంక్వైరీ కోసం అందరూ వచ్చారు. ఎవరిని పంపించమంటారు? వాచ్మెన్ వచ్చాడా? వచ్చాడు సార్. ముందు అతన్ని పంపు. ఓకే సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.